నాకు ప్రేమించాలంది, నాకు పెళ్ళాడాలని. ఇంత మధ్య వయసు వచ్చిందే, ఈ వయసులో పెళ్ళేంటి? ఇది చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్ళకేం తెలుసు నా జీవితం గురించి, నా బాధల గురించి. ఒంటరివాడి బాధ ఒంటరివాడికే తెలుసు. అయినా నేను రెండో పెళ్ళి చేసుకోవట్లేదే, ఇది మొదటి పెళ్ళి అన్నట్టు కొందరు అమ్మాయిలు మంచి వాళ్ళు ఉంటారు. నేను పెళ్ళి కాలేదని తెలిస్తే నన్ను ఇంకా ఓ కుర్రబ్బాయిలాగా వేణు వేణు అని పిలుస్తుంటారు. అమ్మాయిల్లో మంచి మంచి అమ్మాయిలు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ నాకు 20 ఏళ్ళు వచ్చినంత సంతోషం. ఎందుకంటే నాకు ఇప్పుడు మధ్య వయసు. అయినా 15 ఏళ్ళ అబ్బాయిలాగా ఉన్నాయి నా మనసు. ఎందుకంటే నా జీవితంలో ఒక్క అమ్మాయి లేదు కదా. అందుకని జీవితంలో ఒక అమ్మాయి వచ్చినవాడు ఒకలా ఉంటాడు. జీవితంలో అమ్మాయితో సంబంధం లేనివాడు, పరిచయం లేనివాడు మరోలా ఉంటాడు. నేను మొదటి రకానికి చెందామని. నా జీవితంలో ఒక అమ్మాయి లేదు. ఒక అమ్మాయితో పరిచయం కానీ, స్నేహం కానీ, స్పర్శ కానీ తెలియకుండా పెరిగాను కనుక ఈ వయసులోనూ నాకు మళ్ళీ ఓ 15-16 ఏళ్ళ అబ్బాయిలానే ఫీలింగ్స్ ఉంటాయి అమ్మాయిల విషయంలో. అందుకే కొందరు అమ్మాయిలు మళ్ళీ నన్ను 16 ఏళ్ళ అబ్బాయిలాగా, 15 ఏళ్ళ అబ్బాయిలాగా వేణు వేణు అని పిలుస్తుంటారు. కొందరు అమ్మాయిలు చాలా మంచివాళ్ళు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు పెళ్లి చేయలేదు. నేను ఒక అమ్మాయితో మాట్లాడినా వ్యతిరేకిస్తారు, మోసగిస్తున్నారు. ఆ అమ్మాయిని కోపం చేస్తారు, నన్ను కోపం చేస్తారు. ఆ అమ్మాయి కాకుండా